అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం చాలా హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ అయిన గంగవల్లి కూర, అదే అండి గంగబాయిల కూర అని కూడా అంటారు. ఈ కూర ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా రెడీ అయ్యే ఈ కర్రీ అన్నంతో సూపర్ గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందు ఒక కట్ట గంగవల్లి కూర తీసుకొని మొత్తం ఆకులు కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు, వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పుని కూడా తీసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక 2 ఎండుమిర్చిని, తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేయడమే. సో వాటిని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇదే టైంలో మనం ఏం చేయాలంటే పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడే మనం ఇంకా మన ఆకుకూరను కూడా వేసేయడమే. సో మనం ఏదైతే కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ఆకును కూడా 1 by 1 మొత్తం వేసేయాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఏదైతే పచ్చిపప్పు తీసుకున్నామో దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ 2 టేబుల్ స్పూన్ కూడా ఇప్పుడే వేసేయాలి. సో వేసుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా ఇప్పుడే వేసేయాలి. సో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నారో సేమ్ అదే విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మూత మీద కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మన ఆకు అనేది కొంచెం కొంచెం మగ్గుతూ ఉంది కదా. సో ఒకసారి మొత్తం కలుపుకోవాలి దీన్ని కూడా. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నారో అలా ఆ విధంగా కలుపుకోవాలి. సో ఇది ఉడకనీకి కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. గంగవల్లి ఆకులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్లడ్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫైబర్ రిచ్ కాబట్టి డైజెషన్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, మనకి వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, ఇంకా ఆకు కూడా మగ్గింది. ఇదే టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం ని కూడా యాడ్ చేయాలి. సో అవి 2 యాడ్ చేసిన తర్వాత సో కారం అనేది ఒక్కొక్కసారి ఉండలు అవుతుంది. సో అలా ఉండలు రాకోకుండా ఒకసారి మొత్తం నీట్ గా కలుపుకోవాలి. సో వీడియోలో ఎలా చూపిస్తున్నారో ఆ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes ఉంచాలి. సో 5 minutes తర్వాత చూసారు కదా, మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఆకు కూడా చాలా వరకు మగ్గింది, ఇంకా వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో ఏ ఆకుకూరకైనా కొంచెం జ్యూసీగా, వాటరీగా ఉంటేనే ఆకుకూర అనేది టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమనే వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. సో మీరు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో మూతలో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాటర్ లేకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకో 5 minutes ఉంచితే మన కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గంగవల్లి ఆకుకూర రెడీ అయిపోయింది. సో అంతే అండి, ఇలా చాలా సింపుల్ గా మన కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.